ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అల్లం టీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా వాటర్ వేసుకొని అందులోకి అల్లం వేసుకొని అలాగే బెల్లం, మీకు సరిపడంత బెల్లం వేసుకోండి. మీకు డౌట్ రావచ్చు, బెల్లము అల్లం వేస్తే పాలు పగులుతాయి కదండి. ఎలా చేయాలో చూపిస్తారండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అంత పాలు పోసుకుందామండి. ఇలా వేసుకున్నారు కదా, మళ్ళీ కొంచెంసేపు తర్వాత పాలు పోసుకు ఇలా వేయడం వల్ల బెల్లం అనేది పాలు అనేటివి విరగవండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది అనేది కామెంట్. ఇలా నేను చెప్పినట్టు చేసినారంటే నిజంగా పాలు కొద్దిగా కూడా విరగవండి. ఇలా ఒక్కసారి ట్రై చేశానంటే ఇదే విధంగా ట్రై చేసుకొని తాగుతారు అల్లం కాఫీ. కొద్దిగా కూడా విరగవు. అంటే చాలా సార్లు చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను, మీకు నచ్చితే ట్రై చేయండి. దీనిపైన ఇలా నురగ వస్తుంది కదండి, ఇది తీసేసుకుందాం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు విరగవో? పాలు పైన అది తీసేసుకున్నామంటే పాలు అనేది విరగవు. అందుకే ఫస్ట్లో కొద్దిగా పాలు వేసినానండి, దాని మీద చెత్త అంతా బయట వచ్చేలాగా. ఇందులో పాలు వేసి చూపిస్తాను చూడండి. ఏమన్నా పాలు విరిగినాయండి? కొద్దిగా కూడా విరగల. చూడండి ఎంత బాగుందో. ఇలా ట్రై చేయండి. పాలు బాగా అల్లం కాఫీ అనేది విరగదు, పాలు అనేటివి పగలవు. బెల్లం వేసుకొని చేసుకున్నా కరెక్ట్గా వస్తుంది. నచ్చితే ట్రై చేసి కామెంట్ పెట్టండి. బాగా చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. పాలు అనేటివి పాలులాగానే ఉండేవి, ఒక రవ్వ కూడా విరగలేదు. చాలా వరకు అల్లం టీ చేయాలంటే భయపడతారు కదండి కొంతమంది, చేసేదానికి చేతకాక ఇలా ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా ఇలా ట్రై చేసినారంటే పాలు అనేటివి విరగవు, పగలవు. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ప్లస్ పాలు అనేటివి కూడా చాలా సార్లు చెప్తున్నానండి, పాలు అనేటివి ఒక్క రవ్వ కూడా పగలవు, విరగవు. నేను చెప్పినట్టు చేసుకోండి.